పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఏ మైక్ ఇండియా పోతున్నావు అంట? అవునరా. మరి ఏందిరా కూలో కాఫీ తాగుతున్నావు? ఇప్పుడే ఎయిర్పోర్ట్లో కూర్చోమంటావా? వెళ్ళేది రేపు. అది కాదురా. మీరలా మాట్లాడక అది కూడా అంత డిన్నర్ టేబుల్ బుక్ చేసి మధ్యాహ్నం లంచ్కి వెళ్ళి కూర్చో. మిషల్ ఐఎమ్ రియల్లీ సారీ. నా ఉద్దేశం అది కాదే. అసలు నీకు దానికి ఏంటో పోలిక? అది మరాఠవాడ గుర్రం, నువ్వు అరబ్బీ గుర్రం. అసలు నేను చూడగానే కవిత్వం ఎలా తన్నుకొస్తుందో తెలుసా? రొట్టె ముక్క, అరటి తొక్క, బల్ల చెక్క, తలుపు గొళ్ళెం, హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం, అరబ్బీ గుర్రపు కళ్ళెం. దిస్ ఇస్ వాట్ ఐ మీన్. నేను చెప్పేది ఇదేనా నీకు? నేను చూడగానే కవిత్వం చూడ అలా ఫుల్ అలా తన్నుకొచ్చేస్తుంది. దానికి ఇటాలియన్లో మాట్లాడితే 3 వచ్చేసేది, దీనికి తెలుగులో మాట్లాడితే 4, 5, 6 కూడా వచ్చేస్తుంది. Oh, sorry, babe. I was meant to go pick up a few things. Is that alright? Yeah. Okay, I'll see you soon. See ya. ఓకే రా, సాయంత్రం పబ్లో కలుద్దాం. బాయ్. అమ్మాయికి నువ్వంటే ఎక్కువ ఇష్టం అనుకుంటా. అంటే నాకు తక్కువ ఇష్టమా? నన్ను అడుగుతావు ఎందుకు? అది నీకే తెలుసు. సర్జీ, మీరు మరీ నాకు హార్ట్ లేనట్టు మాట్లాడుతున్నారు. ఉంటే మీరా లాంటి అమ్మాయిని వదిలి ఇక్కడ కూర్చుంటావా? నాకు కాదు, మీకు హార్ట్ లేదు. నేనేం చేశాను? మంచి లవ్ స్టోరీ చెప్తా మధ్యలో ఆపేస్తారా? మంచి ప్లేస్, చల్లటి గాలి, చాలా కాలం తర్వాత తెలిసిన ప్రేమికుడు. నెక్స్ట్ ఏం జరగదు. Buongiorno bonita, alla bella, what a beauty. Ehi chiquita, come sto? Mi chiamo Miguel Veloy, non parlo italiano. Ehi madame, మీరు వెనక నుంచి అందంగా ఉంటారని తెలుసు, కానీ ముందు నుంచి కూడా చాలా చాలా బాగుంటారని చెప్పి చిన్న రూమర్ ఉంది. కొంచెం నువ్వేంటి ఇక్కడ? జాబ్ లోంచి తీసేసారా? లేదు, నేను చిక్కిపోయని చెప్పి కెప్టెన్ అంత అనుకుంటే నీ వంట తీసి పెడదాం. ఓకే. Where's Michelle? Hey, baby. Yeah, I just got a call and it's bad news. Yeah, Grandma's sick and I can't come to India. I know, I'm so sorry. అరే, తను కూడా వస్తే నువ్వు, నేను, తను, సుధీర్ అందరం కలిసేవాళ్ళం కదా. కలిసి నీ గర్ల్ ఫ్రెండ్ ఎంత బాగుంది. మీకు నేను నీ జీవితంలో లేకపోయినా నీ జీవితంలో ఎలాంటి లోటు లేదని నువ్వు. అబ్బాయి చాలా మంచోడే, కొంచెం ఖర్చైనా సరే కొని మరి నేను పూలో పెట్టి చూసుకుంటాడని నేను. ఈ ఫార్మాలిటీస్, ఈ టార్చర్ నా వల్ల కాదు. బా. 1 second, Mickey. Hi, baby. Hi, babes. లేదు సుధీర్, I don't know. ఏం లేదు, ఎవరో డ్రైవర్ అడ్రస్ అడుగుతున్నాడు. తుంబ ధన్యవాదాలు మేడం. సుధీర్, నాకు ఈరోజు ఈవినింగ్ కొంచెం లేట్ అవుతుంది. మా ప్రొఫెసర్ దగ్గర చిన్న ప్రెజెంటేషన్ ఉంది. ఓకే ఓకే, బాయ్. హాయ్ బేబ్స్, ఐ మిస్సింగ్ యు బేబ్స్. నాతో చెప్పడం లేదు ఎందుకు? ఏంటి? నేను ఎప్పుడూ అబద్ధాలు అన్నా, ఇప్పుడు సుధీర్తో అబద్ధం ఎందుకు చెప్పాను? మైకేల్ గడు వచ్చాడుగా, వాడితో కలిసి సాయంత్రం సరదాగా వెళ్దామని చెప్పి. దానికి అబద్ధం ఎందుకు? మన ఇద్దరి మధ్య ఏం లేదు కదా. నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావా? చూడు, అలా ఆలోచించి అలా చిక్కిపోయావు. అయినా నన్ను వదిలేసానని చెప్పి ఫ్యాషన్ కూడా వదిలేసావా? నువ్వే లేనప్పుడు నాకు ఈ బట్టలు ఎందుకు, ఫ్యాషన్ ఎందుకు? అబ్బో 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 అబ్బో, ఈ సుధీర్ గారితో చేరి దీనికి చాలా ఎక్స్ట్రాలు ఎక్కువైపోయినాయి. Babes, I'm going to be here for 5 days. Let's rock it. We go rock it. चामुंडी बेटा होगी. ఏమైంది? నేను ముట్టుకుంటే సుధీర్ అని అనుకుంటాడా?
నేనే అనుకుంటాను. సుధీర్ అంటే లవరా మొగుడా? ఓ మీరా శాస్త్రి. ఎస్, మైకల్ వేలాయుధం. ఆడు సాంబారు, ఇది పప్పు. నైస్ కాంబినేషన్. నీతో ఇంత పద్ధతిగా ఉండడం నా వల్ల కాదు. చేసేస్తున్నా, ఏం జరుగుతుందో జరుగుతుంది. ఖచ్చితంగా ఈడైతే మొగుడు కాదు. ఓ భూకంపం రాలేదే? నీకెందుకు వస్తుంది? ఇది విన్న తర్వాత సుధీర్ గారికి వస్తుంది గుండెల్లో భూకంపం. నువ్వు అయస్కాంతాలంటోడి మైక్. ఆలోచించే టైం కూడా ఇవ్వవు. నీతో పాటే ఎత్తుకుపోతా. స్టూపిడ్. ఆడు అయస్కాంతం అయితే ఈవిడ ఇనుప మొక్క. తెగించారు. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను మీరా, మన ఇద్దరు మాట్లాడుకునే అవసరం లేదు తెలుసా. ఒకళ్ళ మనసులో ఏముంది ఇంకొకరికి ఇట్టే తెలిసిపోతుంది. జస్ట్ లైక్ దట్. అందుకే నువ్వు నాకు చాలా ఇష్టం. మిషెల్ కంటేనా? మధ్యలో మిషెల్ ఎవరో? నీకు సుధీర్ అంటే ఉన్న ఇష్టం కంటే ఎక్కువ ఇష్టమే. ఎందుకో లైట్ గా ఉంది, వెయిట్ లెస్ గా. రీజన్ చెప్పనా? మన ఇద్దరం ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, టైం కి రావడం, ఒకేషన్స్ గుర్తుపెట్టుకోవడం. ఈ ఫ్లవర్స్, గిఫ్ట్స్, చాక్లెట్స్ ఇవన్నీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా షాపింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అబ్సల్యూట్లీ, యు ఆర్ సో రైట్ మైక్. అబ్సల్యూట్లీ. అవును, అవన్నీ సుధీర్ గారు పడతాడు, ఈయన మాత్రం సుఖపడతాడు. నెక్స్ట్ 3 days ఇద్దరు ఒకటిలో కలిసి తిరిగేద్దాం. మైసూరు మడతపెట్టి హ్యాండ్ బ్యాగ్ పెడదాం. డీల్. ఆ సుధీర్ గారి గురించి ఆలోచించండి కొంచెం. నాకు అర్థమైపోయింది, దాని గురించి ఆలోచించేసాను. నీ ప్రొఫెసర్తో ఇంకా 3 days ప్రెజెంటేషన్ కంటిన్యూ అవుతానే సుధీర్ గారు చెప్పేసి నో ప్రాబ్లం. వీడు మరీ అబద్ధాలు జైలు పెట్టి తిరుగుతున్నాడు. చూసే వాళ్ళకి ఇది బాగోదు. బావదా అర్థం కాదా? నేను మాట్లాడింది కుఫ్లీ గారికి అర్థం కాలేదు. కుఫ్లీ గారు, ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్? యా షూర్, గో అహెడ్. మీరు ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నారు? అమ్మాయికి ఏమన్నా చూడా? నీకు అన్ని అర్థమైందా? బాగా అర్థమైంది. I'm fine. Kuffli, I'm తీసుకెళ్ళిపో. లే పడిపోలేదు, జస్ట్ కుఫ్లీని ప్లేస్ ఎక్స్చేంజ్. వాటర్ పోయించి కూల్ పని చేస్తున్నాడు. మేడం, ఒకసారి సుధీర్ ఫోన్ చేసి పిలిపించండి, హెల్ప్. ఓకే. హలో, గుడ్ మార్నింగ్. Zoom bara bara zoom sharabi zoom bara bara zoom zoom bara bara zoom sharabi zoom bara bara room number 4 number 420 room number. Can I have a room on the same floor, please? Sure, ma'am. ఎంత మంచిదారు మీరు. అరే కుఫ్లీ, తను నా కోసం ఉండిపోతున్నారు రాత్రిపూట ఇక్కడ. ఇంత రాత్రిపూట మా ఏరియాకి టాక్సీ రావు. కుఫ్లీ కూడా ఉన్నాడు కదా, చెప్పురా. వీడితో వెళ్తే ఇంటికి కాదు, హాస్పిటల్. One second. Mike, wake up. Fine, I'm doing fine. Mike, come back, Mike. Itu. Okay. Madam. ఏంటమ్మా, నాకు ఇంతవరకు ఎవరు సన్మానం చేయలేదమ్మా. నేను చేస్తాను నాన్న నీకు. మీకు కూడా ఇచ్చేయండి, మీరు ఇవ్వచ్చు, నేను ఇవ్వకూడదు. మేడం, చెప్పు తీసి కొడతాను రా. ఇది నా నంబరు. ఏం లేదు, ఇతర సుధీర అనేది డిసైడ్ అయితే నాకు ఫోన్ కొట్టండి, ఎందుకంటే లోపల క్యూరియాసిటీ.
దబ్బే జగేనా దబ్బేసి ఓకే బాయ్ బాయ్ మైక్ ఎవరు ఎవరు మిషల్ తన ఫోటో నీ దగ్గర ఉందా? తను చూడాలని బాగుంది కదా నీకు తను నీకంటే అందంగా ఉంటుందో లేదా అనేది డౌట్ కదా రైట్ ప్లీజ్ నెవర్ ఎవర్ నెవర్ అయ్యో మైక్ Yes! I got it! I got it! ಕ್ಷಮಿಸಿ ಸ್ವಾಮಿ ಕ್ಷಮಿಸಿ ನೀವು ಒಳಗೆ ಹೋಗಿ ಸ್ವಾಮಿ ಒಳಗೆ ಹೋಗಿ ಸ್ವಾಮಿ మనం కలిసి ఉన్నప్పుడు కూడా ఇంత సరదాగా లేం కదా అవును ఇది తెలుసుంటే ఎప్పుడో విడిపోయేవాడు Some coffee? Tea? Me? No, Mickey. Oh. No. Okay. I'll see you tomorrow. Bye. Michelle! You missed me? Hi! I have always wanted to say something. And today is a good occasion. So, I would like to... Michelle! I hope you understand. నీకు చెప్పాలనుకున్నాను. 1 minute, please. ఎవరా అమ్మాయి? And I thoroughly enjoyed it. Yeah. కంగారు పడదు కొత్త పిల్లని పట్టలేదు మిషల్ నేను రాత్రి వచ్చింది అకస్మాత్తుగా న్యూ ఇయర్ నేను సర్ప్రైజ్ చేద్దామని బై ది వే అలా ఉంది నాకంటే అందంగా లేదు. నీకు కుళ్ళే ఆ సుధీర్ గారిని చూసావా కరెంట్ కనెక్షన్ పోయిన బల్బులో డిమ్గా ఎలా ఉన్నాడు ఓకే అది అందంగా ఉండొచ్చు కానీ నా నవ్వు షీ కాన్ బీట్ ఇట్. అసలు మిషల్ నవ్వు చూసేనే పడిపోయాను. ఎక్స్క్యూజ్ మీ ఫర్ ఎ మూమెంట్. Oh, sure. It's okay. అవునా అయితే ఒకసారి నవ్వించొద్దాం. చాలా ఈజీ నేను జోక్ కూడా చెప్పకుండా తెలుసా జోక్ చెప్తాననగా నవ్వేస్తుంది. Michelle, you know the joke about the Indians? No. Tell me. No, come on, tell me now. Chippera. I'll tell you later, right? Hey, let us try these, okay? Oh, sure. ఏయ్ నువ్వు వైన్ బాటిల్ చూస్తేనే ఊగుతావు తాగితే తెలుసుగా అంతే అయినా నాకు నచ్చలేదు జాగ్రత్తగా Hey, Michelle, you want to hear the joke? Come, let's hit the dance floor. I'll tell you there. Papal americano. Papal americano.
హాయ్ మీరా. ఏమైంది ఇక్కడున్నావు? నా పెళ్లి చేయాలనుకుంటున్నారు. సుధీర్ ప్రపోజ్ చేశాడు. ఎప్పుడు? నిన్ననే. అందుకోసమే పిలిపించారంట. నిశ్చితార్థం కూడా అయిపోయింది. 10 రోజుల్లో పెళ్లి. ఇంకేం చేయలేం. నన్ను మర్చిపో. మీరు ప్రాబ్లం ఉంది? నీకేం అనిపించట్లేదా? నీకు పెళ్ళవుతున్న మంచిదే కదా. మంచిదే. అరే నవ్వొస్తుందా నీకు? నువ్వు కోపంలో చాలా క్యూట్గా ఉన్నావు మీరా. దేనికంత టెన్షన్? నీ పీక మీద కత్తేం పెట్టలేదుగా. పెళ్ళేగా చేసుకోమంట. ఆలోచించు. రెస్టారెంట్ వెనకాల దొంగతనంగా వాడి గర్ల్ ఫ్రెండ్కి తెలియకుండా నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చేయి పట్టుకుని ఆలోచించినా? దట్స్ గుడ్ బోనా. మరి ఎలా ఆలోచిస్తావు? నేను ఆలోచించాలంటే నువ్వు దూరంగా ఉండాలి. చూడు ఎంత దూరం వెళ్ళిపోయాను. లేదు, నువ్వు దూరంగా లేవు. మనం ఇలా ఉండడం ఇట్స్ నాట్ రైట్. ఇట్స్ నాట్ ఇట్ ఆల్ రైట్. పాత రోజుల్లో తిరగడం, డిన్నర్లు. నువ్వు ఉంటే నేనేం ఆలోచించలేను మైక్. ఇడియట్లా మాట్లాడక. నేను కాదు, నువ్వు ఇడియట్వి. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే కదా నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించగలను. నేను పెళ్లి చేసుకుంటున్నాను మైక్. మ్యారేజ్. నన్నేం చేయమంటావు చెప్పు. మన ఇద్దరి మధ్య ఏ కాంటాక్ట్ ఉండకూడదు. నో ఫోన్స్, నో టెక్స్ట్, నో స్కైప్, నో మెయిల్స్, నథింగ్. మరి ఏంటి చిన్నపిల్లగా? నువ్వు వెళ్ళిపో మైక్. ప్లీజ్ జస్ట్ గో అవే. ఎన్నిసార్లు ఊడిపోతావు మీరా? అక్కడ టీసీ తీసుకుని వెంటనే వచ్చేస్తాను. ఈలోపు ఇక్కడ పనులేం ఆకుండా చూడండి. అలాగే అన్నయ్య. ఇంత హడావిడిగా ఇవన్నీ ఎందుకండి? నీ కూతురు వాడితో తిరిగినందుకు. మీ అమ్మ ఎప్పుడు నాతో తిరగలేదు. నేనే తన వెంట తిరిగాను. ఏంట్రా తప్పు చేసింది కాక మా ముందు నిలబడి మాట్లాడుతున్నావు? నాకు తప్పు చేయడం రాదు. ఒకవేళ వసుమతిని ఇష్టపడడం తప్పే అయితే ఆ తప్పు చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. నీ నోట్లోంచి దాని పేరు వచ్చిందంటే చంపేస్తాను. వసుమతి అతన్ని కొట్టడం ఆపమని చెప్పండి. వాణ్ణి దాని పేరు చెప్పడం ఆపమను. అసలు వాణ్ణి కాదు, దీన్ని కొట్టాలి.
ఆడపిల్లని కొట్టడం తప్పు. ఆ విషయం మీ అబ్బాయికి చెప్పకపోవడం ఇంకా పెద్ద తప్పు. పదేళ్లు దాటాక ఆడపిల్లని కన్న తండ్రి కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకోడు. ఆమె అనుమతి లేకుండా గదిలో కూడా వెళ్ళాడు. అలాంటి ఆడపిల్లని నేను 19 ఏళ్ళప్పుడు పట్టుకున్నానంటే నేను ఎంత ఆలోచించుంటాను సార్. కేవలం తను వసుమతికి అన్నయ్య అన్న గౌరవంతో కొట్టినా పడ్డాను. ఒక్కసారి చేయి పట్టుకుంటే సచ్చేటప్పుడే వదలదు. మధ్యలో వదిలేయడం రాదు సార్. పెళ్లికి ముందు ఇష్టం వచ్చినట్టు తిరిగేసి మోజుతీరి బైక్ వదిలేసి కొత్త వాళ్ళని వెతుక్కునే రోజులు ముందు ముందు వస్తాయేమో నాకు తెలియదు. అలాంటి రోజే వస్తే నేను బతికుండడం కంటే చచ్చిపోవడానికి ఇష్టపడతాను. వసుమతి నా భార్య. ప్రస్తుతానికి పుట్టింట్లో వదిలేస్తున్నాను. జాగ్రత్తగా చూసుకోండి. వదిలితే మీ అబ్బాయి గూడ్స్ బండిలో ఢిల్లీ వెళ్ళిపోయేలా ఉన్నాడు. తెచ్చుకోండి. వాళ్ళు విడిపోయారని చెప్తే నువ్వు బాధపడుతున్నావేంటయ్యా? కొంప తీసి ఇండియా వెళ్ళాక చేంజ్ అయ్యావా ఏంటి? నేనా? ప్రేమిస్తున్నావేమో అనిపిస్తోంది. నేనా? లేదు సార్. ప్రేమించడం హార్ట్ కావాలి సార్. అది మన దగ్గర లేదు. సర్జీ, ఇలాంటి పీసులు మ్యానుఫ్యాక్చర్ ఆపేశారు. బ్రహ్మగా. Vishal, look at the great Indian lover. Met a girl, never spoken to her, fallen madly in love with her, went to every possible terrain to meet her, and who was willing to die for her. It's too much for me, man. Excuse me? It's too much for me. Yeah. Do you love me? Huh? I said, do you even love me? Sure. అమ్మాయి ఏది? అమ్మాయి ఏది? వెళ్ళిపోయింది. మీ వాడి స్టోరీ విని వాడు ఒక అమ్మాయి కోసం అంత దూరం వెళ్ళాడు. నేను మా అమ్మమ్మకు బాగలేదని చెప్పి నువ్వు ఇండియా వెళ్ళిపోయావు. నేను నీ లైఫ్ లో కావాలంటే వాడిలాగా పాడవులు ట్రైన్లో ఎక్కి రమ్మని చెప్పి వెళ్ళిపోయా. మీ అర్జున్ గారు అంటున్నాడే, వాడు నా లైఫ్ చెడదొప్పుతున్నాడు సార్. ఓ పని చేయండి, ఫోటో ఎక్కడ నన్ను దాచేయండి, కనిపించుకోండి. నా జీవితం కూడా బాగుంటుంది. రే అప్లై కూడా చేయకుండా ఉద్యోగం ఎవరిస్తాడరా? ఇగో ఆ జాన్ కిడ్స్ గారికి డీటెయిల్స్ అన్ని పంపు. నేను చెప్తాను, న్యూయార్క్ లో ఉంటాడు కదా.
వెంకీ జాబ్ హంటింగ్, మీరా పెళ్లి షాపింగ్ దాదాపు ఒకేసారి జరిగింది. పెళ్లికొడుకు వచ్చినట్టున్నాడే, పదా. ఏంద్రా ఈ టైంలో జ్యూస్ తాగుతున్నావు? ఇంటి జ్యూస్ కదరా, కొంచెం వడక కూడా కలిపింది. డైరెక్ట్ మందు అనుకో, మరి దేవదాసులో ఉంటుందిగా మీరా పెళ్లిలో. మీరా 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 శాస్త్రి కొద్దిసేపట్లో మీరా సుధీర్ అయిపోతుంది కదా. ఇద్దరు మనుషులు జీవితాంతం కలిసి ఉండటం కుదురుతుందా మీరా? ఐ మీన్ ఇలా పెళ్ళి, 7 అడుగులు, తాళి కట్టడం, ఎట్సెట్రా ఎట్సెట్రా ఈ రోజుల్లో కూడా జరుగుతాయంటావా? సేనాపతి చెప్పినట్టు జీవితంలో ఒకేసారి ప్రేమ పుట్టడం, చచ్చిపోయేదాకా అది పోకపోవటం ఇప్పుడు కూడా జరుగుతాయంట. ఇద్దరు మనుషులు సంతోషంగా కలిసి ఉండటమే పెళ్ళైతే బెస్ట్ కపుల్ కదా మీరు. ఒకే రూమ్లో 5 సంవత్సరాలు బయటికి రాకుండా బోర్ కొట్టకుండా బతికేయగలవు. మరి నన్ను అడగలేదే, ఐస్ క్రీమ్ తీసుకెళ్ళు, షాపింగ్ తీసుకెళ్ళు, మూవీకి తీసుకెళ్ళు, అదే నన్ను టెంపుల్ తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకునేవాడు కదా, పెళ్లి చేసేసుకునేవాడు కదా. నాకు గుర్తు ఎవరన్నా సారీ మీరా, అంత జాలిగా చూడకు మీరా. మన జీవితంలో లేని సెంటిమెంట్ ఒక సెకండ్ అలా వచ్చి అలా వెళ్ళిపోయింది అంతే. అండ్ యు నో మీ, I'm brilliant, gutsy, brave, whatnot. I'm a free-spirited personality, you know that. Fine, Meera. నా గట్ ఫీలింగ్ ఒకటి చెప్తా. పెళ్లి చేసిన పేరేంటి? సుధీర్. వాడు వేస్ట్ ఫెలో, లక్కీ ఫెలో. లేకపోతే నీలాంటి అమ్మాయి ఆడికి ఈడ. కానీ నేను ఎప్పుడు ఇలా చూడలేదురా, నేను ఎప్పుడు ఇలా చూడలేదు. రియల్లీ లుకింగ్ హాట్. ఇలా నువ్వు శారీలో కనపడి ఉంటే ఒక్కసారి ఏంటి 10 సార్లు నేను పెళ్లి చేసుకునేవాడిని. I don't know what I'm going through. లోపల ఏదో పోగొట్టుకుని ఫీలింగ్ ఉంటుంది. I wish you all the best, Meera. Wish you all the best. నీ బతుకు నువ్వు బతుకు.
పంతులు గారు పైకి చూపించి అరుంధతిని చూడమంటే ఎదురింట్లో అమ్మాయి ఏమో అనుకున్నాను. మీరా ఏంటలా ఉన్నావు? నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు సుధీర్? మీరా ఏమైంది? నేను మాత్రం నీ మీద ప్రేమతో చేసుకోలేదు. ఐఎమ్ ష్యూర్ మైక్ మీద కోపంతో చేసుకున్నాను. ఐ నో ఐఎమ్ రాంగ్. నేను చేసిన తప్పు, కానీ దాన్ని కరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నా సూట్ కేసు పక్క రూమ్లో ఉంది, నేను ఈ రూమ్లో ఉన్నాను. అంటే నేను ఎప్పటికీ కంఫర్టబుల్గా ఉండలేను. నీకేమైనా పిచ్చ కింద? హావ్ యు గాట్ మ్యాడ్? నువ్వు వాడితో విడిపోయి సంవత్సరం దాటిపోయింది. వై ఆర్ యు డూయింగ్ దిస్ టు మీ? కానీ మైక్ నన్ను ఒక్క క్షణం కూడా వదలలేదు. He's here, he's everywhere, సుధీర్. అయితే నేను వెళ్ళిపోతాను సుధీర్. నాకు ఇక్కడ పిచ్చెక్కిపోతుంది. ఎవరింట్లోనో ఇన్విటేషన్ లేకుండా వెళ్ళి కూర్చున్నట్టుంది. నన్ను పంపించేయి సుధీర్. థ్యాంక్ యూ సుధీర్. నువ్వేమనుకున్నా ఉంటే గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని. కొట్టినాక ఫీలింగ్ పోగొట్టా. థ్యాంక్స్ అ లాట్. టీషర్ట్ ఏంట్రా? కలర్ లేదు, కాలర్ లేదు, కంఫర్ట్ లేదు. కార్పెట్ చూడు, మట్టిలో మంచి తీసినట్టుగా ఉంది. ఏదవ కార్పెట్. ఆ కట్టెన్ చూడు, దరిద్ర కట్టెన్ చూడు, మార్చిలో శవం మీద కప్పిన దుప్పట్లా ఉంది. నీ అబ్బా! మైకేల్, ఇంత నిరాశ ఏంట్రా నీకు? ఇప్పుడు నువ్వు చూస్తే ఉంచుకున్న పువ్వులు కూడా వాడిపోతాయిరా. విచ్చుకున్న పువ్వులు. నీ డిప్రెషన్ చూస్తావు, తెలుగు భాషను కూడా మర్చిపోయేలా చేస్తుంది. నువ్వు డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాయి మైకేల్. డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాయి మైకేల్. నువ్వు 2 విషయాలు గుర్తుపెట్టుకో. 1, మీరాకి పెళ్లి అయిపోయింది. 2వది, మీరా అని మర్చిపో. ఇక మీరా నీ జీవితంలో లేదు. నువ్వు డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాయి. సో మీరా నీ సిస్టమ్ నుంచి పూర్తిగా తీసేయి. పాజిటివ్గా ఉన్న అన్ని మంచి జరుగుతాయి. అలా కాకుండా నువ్వు ఇలాగ ఏడుస్తా కన్నీళ్ళు పెట్టావు అనుకో, అగ్ని పర్వతాలు కూడా ఆరిపోతాయి నీ కన్నీళ్ళకి. ఇక నుంచి పాజిటివ్గా ఉన్నావు, అన్ని పాజిటివ్గా మంచి జరుగుతాయి. Thank you, God! Thank you! మైకీ, నీకు చెప్పాను నువ్వు పాజిటివ్గా ఉండు. పాజిటివ్గా ఉంటే నీకు పాజిటివ్ న్యూస్ వచ్చింది. ఈ రోజు నుంచి నేను ఇంకా అంత పాజిటివ్ కాబట్టి ఈ కార్పెట్ కూడా నెక్స్ట్ నేను ఉండే అపార్ట్మెంట్ లో పెట్టుకుంటాను. ఈ టీ షర్ట్ నెక్స్ట్ 1 year వరకు ఉతకకుండా వేసుకుంటాను. మైకీ రాకింగ్, రాకింగ్.
Mikey, focus. Ring, focus. Ring. హలో మీరా, నాకు మేసన్ బ్రిక్ పెన్ లో ఉద్యోగం వచ్చింది. మేసన్ బ్రిక్ పెన్ లో ఉద్యోగం వచ్చింది. మీరా, ఎవరో వచ్చారు మైక్. హ్యాంగ్ ఆన్ అ సెక్. యా మైక్, సారీ. టెల్ మీ. మీరా, నీకు తెలీదు ఇప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో, ఎంత ఉల్లాసంగా ఉన్నానో. Wow, that's amazing. Congratulations, Mike. Okay, I'm really very happy for you. That's good, Mike. It's what you always wanted, right? మీరా, నేను రాత్రి అనవసరంగా ఏదో మాట్లాడి బాగా డిస్టర్బ్ చేసినట్టున్నాను కదా. ఐఎమ్ రియలీ సారీ మీరా. ఐఎమ్ రియలీ సారీ. ఆ దేవుడు ఉన్నాడు చూసావా, డిప్ప మీద ఒకటి కొట్టి ఏడ్చే లోపే చేతిలో చాక్లెట్ ఏటేస్తాడు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. వాల్ స్ట్రీట్ ఇంక తెలుసు కదా, మన టేబుల్ ముందు అమ్మాయి, ఎలకో అమ్మాయి, పక్కన ఒక అమ్మాయి, ఇంకా మైకీ గారి సంగతి తెలుసు కదా. వాళ్ళకి తెలిసే లోపే తప్పు జరిగిపోద్దా. మీరా, నేను నాకు అర్జెంట్గా బయలుదేరిపోతాను. మీరా, టైం అయిపోయింది నాకు. యూఎస్కి దిగ్గా నీకు ఫస్ట్ ఫోన్ కాల్ నేను నీకే చేస్తాను మీరా. ఓకే, బాయ్. మీరా 1 second. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. All the best, Mike. Thank you, Mira. Bye-bye. Take care.